ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ని రోజులైందో కదా ఇట్లా ట్రైన్ శబ్దం విని. నేనైతే చాలా రోజుల తర్వాత ఎక్కానబ్బా. ఇందుకు మేము ఎక్కడ వెళ్తున్నామంటే, మేము ఎంజీబీ మాల్కి అయితే వెళ్ళాలని అయితే ఇలా వెళ్తున్నాం అనమాట ట్రైన్లో. ఫస్ట్ మా జర్నీ ఎలా అయిందంటే, ఫస్ట్ అయితే అంటే మా వెహికల్ వెళ్ళాము, అంటే బైక్ మీద. తర్వాత అయితే మళ్ళీ బస్సు ఎక్కాము. బస్సు తర్వాత మళ్ళీ గూడూరు రీచ్ అయ్యి ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ నుంచి నెల్లూరు వెళ్తాము. ఇందుకే నా డ్రెస్ అయితే చూపిస్తారండి మీకు. ఇదైతే నేను ఆన్లైన్లో అయితే పెట్టుకున్నాను. క్వాలిటీ అయితే కొంచెం సోసోగానే ఉంది. నాకు ఇంతకీ రెడ్ డ్రెస్ కాంబినేషన్ అయితే ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ నేను అన్ఎక్స్పెక్టెడ్లీ ఇలా జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి మా కాడ ఉన్న కొత్త డ్రెస్ ఇదే. దీన్ని కొంచెం పట్టించుకోవాలి. సో ఏదో అట్లా వేసుకెళ్ళిపోయాను అనమాట. మా ఆయన ఏదైనా వీడియో తీసుంటే చాలు ఇలా మూత ఎక్స్ప్రెషన్ పెట్టి అయితే నన్ను ఆడిపిస్తూ ఉంటాడు అనమాట. సో చాలా బాగుంది ఈ జర్నీ. అన్ఎక్స్పెక్టెడ్లీ జర్నీ, అనుకోకుండా వెళ్ళిపోతాం అలా. సో మొత్తానికి ట్రైన్లో కనిపించిన ప్రతి ఒక్కటి మేము తింటూనే ఉన్నాం కంటిన్యూస్గా. అండ్ నేరేడు పళ్ళు సీజన్ కాబట్టి నేరేడు పళ్ళు ఇంకా మా నోరంతా నాలుగంతా మంట పెట్టేదాకైతే అవి తింటూనే ఉన్నాం అనమాట. సో నా లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పేమనుంటా, నేను నాయిస్ని అయితే అస్సలు అవాయిడ్ చేస్తాను. నాయిస్ అసలు ఉండిచ్చాను, నాకు నచ్చదు కూడా. అఫ్కోర్స్ మీకు కూడా నచ్చదు, వీడియోని అయితే స్కిప్ చేస్తూ ఉంటారు. అండ్ దగ్గరలో ఉన్నాము మేము నెల్లూరుకి. అబ్బా చెమటలరా బాబు అనిపించేస్తుంది. చాలా బాగా అయితే ఎంటర్టైన్మెంట్గా ఉంది, కానీ కొంచెం అట్లా ఇట్లా ఉంది. సో మొత్తానికైతే నెల్లూరు దగ్గరలో ఉన్నాము. ఇంకొద్దిసేపు అయితే నెల్లూరు అయితే దిగేస్తామన్నమాట. సో మొత్తానికైతే నెల్లూరు అయితే రీచ్ అయిపోయాము. నెల్లూరు వెళ్ళిన తర్వాత అయితే కొద్దిసేపు తిరగంగానే అలసిపోయాము. సో తర్వాత అయితే ఒక హోటల్ అయితే కనిపించింది, ఇక్కడికైతే వెళ్ళాము. చాలా మినీ హోటల్ అండి ఇది. ఒక 3-4 ఫ్యామిలీస్ మాత్రమే ఇందులో పడతారు. అండ్ మా ఆయన అయితే ఇక్కడైతే బిర్యానీ చెప్పుకున్నారు, పర్లేదు బాగుంది అన్నారు. ఇంకా మనము బిర్యానీ ఇలా తిన్నాం కాబట్టి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను. అది చాలా లాంగ్ డేస్ తర్వాత తిన్నాను. నాకు సోసోగా అనిపించింది, అంటే కొంచెం ఎక్కువ స్పైసీగా అనిపించింది. సో అందువల్ల ఏదో అలా అయితే ఇలా సాసులతో అయితే సరిపెట్టేసి ఆ గోబీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా. మొత్తానికి ఇక్కడ ఎంజీబీ బ్రదర్స్కి అయితే చేరుకునేసాము. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. మా ఆయన వెళ్తూ ఉన్నారు. నాకు ఫర్ ద ఫస్ట్ టైం విజిటింగ్, అది కూడా ఓపెన్గా చెప్తున్నా. సో అందువల్ల మా ఆయన ముందు మార్గదర్శి అయ్యారనమాట. నేను అలా ఆయన ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాను. అబ్బా చాలా బాగా అనిపించింది అబ్బా. ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నా కళ్ళు జిగేలు చేస్తున్నాయి. అబ్బా ఎంత కూల్గా ఉందో, చాలా బాగుంది ఇక్కడైతే. అండ్ మొత్తానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను కాబట్టి కాస్త మీరు చూసేయండి అబ్బా.
మొత్తానికి చాలా బాగా అనిపించింది ఇక్కడ ఎంజీబీ మాల్‌లో. మొత్తం తిరిగేసాము. ఇంకా కొద్దిసేపు అలసిపోయి అయితే ఇలా ఫుడ్డు దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ ఒక్కొక్కటి రేటు చూసుకుంటే అంత చిన్న కప్ ఐస్ క్రీమ్ అయితే 150 ఎంతో చెప్పారు, నాకు గుర్తులేదు. మా ఆయన తెచ్చారు అది. ఓరి నాయనా! ఈడ కొనే బదులు బయట 10 కొనుక్కోవచ్చని అనిపించేసింది. అండ్ ఎక్కువగా ఎంజీబీ మాల్‌కి అయితే కామన్‌గా చూసేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ. ఆఫ్‌కోర్స్ మీరేమంటారు? నాదైతే ఇదే మాట అనమాట. చాలా బాగుంది గానీ మనమైతే కొనలేమబ్బా ఇక్కడ రేట్లకి. కానీ ఒకరోజు ఆఫర్స్ అనేది ఉంటాయి. అప్పుడైతే ఖచ్చితంగా వెళ్తే కావాల్సినన్ని తీసుకోవచ్చు. సో, అది కూడా స్పెషల్ ఇక్కడ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే ప్లేయింగ్ గేమ్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అది ఫ్యామిలీతో అంటే పిల్లలు ఉన్నవాళ్ళు వస్తే చాలా బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇదనమాట మా ఎంజీబీ మాల్ ట్రిప్ అయితే. చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళు ఇప్పటి వరకు ఒకసారి వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అంతే మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది. కోర్స్ నాకు నచ్చిందనమాట. ఇంకా నేను అది పనిగా అయితే వీడియోస్ అయితే తీయనండి. ఏదో మధ్యలో ఏమన్నా నాకు అనిపించినప్పుడు మాత్రమే తీస్తాను. మీరు కానీ సపోర్ట్ ఇస్తూ మంచిగా నడిపించారంటే ఖచ్చితంగా అది పనిగా అయితే వీడియోస్ అయితే పెడతాను. జస్ట్ నేను ఫ్యాషన్ కోసం మాత్రమే ఇలా వీడియోస్ అయితే తీస్తాను. అది ప్రొఫెషన్ అయితే కాదు నాకు. సో నా వీడియోతో, నా మాటలతో మీకు అర్థమై ఉండొచ్చు. సో కొంచెం సపోర్ట్ అయితే ఇయ్యండబ్బా. ఇంకా మరిన్ని ట్రిప్స్, ఇంకేమైనా వ్లాగ్స్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఇప్పటివరకు ఛానల్ అయితే చేసుకోండి. సో పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క చిన్న బుడ్డి వీడియో కూడా మీకు అయితే వచ్చి చేరుతుంది. సో దట్స్ ఇట్ మై వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.